శ్రేష్ఠులరా బాబు మీరు, మొదట నా వాక్యాన్ని విని గైకొని వెంబడించండి, అదే నా చిత్తం, దానికి మొదట ప్రియారిటీ ఇవ్వండి. మనుష్యులకి ఈ లోకములు ఏది కావాలో పరలోకపు తండ్రి ఆయన నాకు తెలుసు, నేను ఇస్తానంటే, ప్రభా మొదట మీ చిత్తం చూసుకుంటే ఎలా నాయనా? మొదట మీ చిత్తం చూస్తే ఎలాగా? మందిరానికి ప్రియారిటీ ఇస్తే ఎలాగా? వాక్యానికి ప్రియారిటీ ఇస్తే ఎలాగా? మాకెన్నో లావాదేవీలు ఉన్నాయి, మేము చేసుకోవలసినవి ఉన్నాయి, దుడుచుకోవలసినవి ఉన్నాయి. 5 వేలతో ముద్ద నోట్లోకి రావాలంటే చాలా కథ ఉంది తప్ప, నాదా ఈ కథ అంతా నీకు తెలియదు ఏముంది, కొంచెం అడ్జస్ట్ అయిపో. వృద్ధ దశ ఉన్నటువంటి తల్లిని, మామ 4,000 ఇస్తున్నారు కదా, ఆదివారం ఒక్క పూటే కదా మా, నీ ఫంక్షన్ తెచ్చుకోవడానికి వెళ్ళొచ్చు కదా. సైతాను గాడు నన్ను ఇలాగా నడిపిద్దాం అనుకుంటున్నాడా? సైతాను గాడు ఎలా నడిపిద్దాం అనుకుంటున్నాడు? ఇలా నడిపిద్దాం అనుకుంటున్నాడు. ఆహా, నేను అడుగుతానేంటి? ఒకవేళ ఫంక్షన్ తెచ్చుకున్నాను అనుకో, అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నా తినకుండానే చచ్చిపోయాను అనుకో, ఎందుకంట అంటే ఎంత బలవంతురాలుగా ఉందో చూడండి ఆవిడ. వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళకి ఎంత అవసరం అండి? రెక్కాడితే కానీ డొక్కాడదు అనుకోవడానికి రెక్కాడే పరిస్థితి కాదు ఆవిడకి. రెక్కాడదు, మూల కూర్చుంటే ఒక ముద్ద ఎవరన్నా పెడితే కడుపు నింపుకుందామా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి, చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తల్లి. అటువంటి తల్లి దేనికి ప్రియారిటీ ఇచ్చిందండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని మాటలు గైకొనాలి, ఆదివారం ఆజ్ఞను గైకొనాలి. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, సజీవ లెక్కల్లో ఉంచిన విధానాన్ని బట్టి, నా దేవుని మందిర ఆవరణములో నిలబడి కృతజ్ఞతతో చేతులెత్తి స్వరమెత్తి దేవానికి స్తుతిని చెల్లించాలి. హల్లెలూయా. ఏళ్ళండి గనులు చూడడానికి ఎంతో లీన్ స్టేజ్లో ఉంది, కానీ నేను అంటాను పరలోకములో గనురాలవిడి.